చెప్పట్లు. ఇప్పుడు మా గ్రేట్ ఆర్టిస్ట్ కమ్ హీరో అన్ని ఉన్న మా అభినయ్ కృష్ణ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి గట్టిగా చెప్పట్లు. ఇది హైలీ ఇంపాసిబుల్ స్పీకర్ దగ్గర పెట్టేసి ప్లస్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సో ఈ మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది ప్రజలు, మీడియా మిత్రులు. మీరు ఈ మూవీని ఇంకా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకువలసిందే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు అవి మెయిన్ మీడియా ద్వారానే పైకి వస్తుంది కాబట్టి మీరే సహకరించి దయచేసి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 10 అవర్స్లోని పిక్చర్ తీయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కొక్క క్రాఫ్ట్ ఎంత పని చేయాలి అన్నది మీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. అందులోని ఇవాళ చూస్తున్న ఒక్క ఫోక్ సాంగ్ తీయడానికి దగ్గర 3.5 days పట్టింది. ఎందుకంటే నేను ఒక టెంపుల్లో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. అక్కడ ఒక ఫోక్ సాంగ్ రాజశేఖర్ గారు ఎవరు తీశారు. 3.5 డే ఎంత వాళ్ళు కష్టపడ్డారు అన్నది అర్థమైంది. ఆ రోజు ఒక్క సాంగ్ తీయాలి, ఒక స్టెప్ తీయాలంటే ఇంతసేపు చెయ్యాలా అన్నది. మనం ఏంటంటే 1 hour 2 hours చూసి దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే బాగుంది, లేకపోతే ఇది బాగోలేదు, అది బాగోలేదు. కానీ దాని వెనకాతలు ఎంత శ్రమ ఉంటుంది, ఎంతమంది కార్మికులు పనిచేస్తారు అన్నది ఆ రోజు నాకు నిజంగా చూస్తే అర్థమైంది. ఎందుకంటే నేను కూడా కొన్ని విమర్శలు చేసేవాడిని మా పిల్లలతో చూసినప్పుడు, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం చూస్తే వీడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడని. కానీ ఆ రోజు నుంచి నా అభిప్రాయం మార్చుకుని ఇంత కష్టం ఉంటుందని. అలాంటిది ఆయన 10 అవర్స్లో పూర్తి చేశారు అనగానే రాజశేఖర్ గారు నాకు చెప్పారనమాట, సార్ ఇది ఓన్లీ ఒక దీని గురించి చేస్తున్నాం, 10 అవర్స్లో పూర్తి చేసామండి, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి. ఇవాళ నాకు చాలా ఎంత పనులు ఉన్నాయి అంటే నా పనులు, మీరు వేరేలాగా అనుకోవద్దు ఏం బిజీమేనని, నా పనులు నాకు ఉన్నాయి కొన్ని. కానీ వాళ్ళు మళ్ళీ సాయంత్రం కూడా రాజశేఖర్ గారు 5 గంటలకు ఫోన్ చేసి సార్ బయలుదేరుతున్నారా అన్నారు. సార్ తప్పకుండా బయలుదేరుతానని చెప్పి ఇక్కడికి వచ్చి చూశాను. చూసిన తర్వాత నేను ఆల్రెడీ ఇంటర్వ్యూల వరకే ఆ స్టోరీలో ఉన్న ట్విస్ట్ అన్నది నిజంగాను, ట్విస్ట్లు అనేది కామన్గా ఇలాంటి క్రైమ్ స్టోరీలో ఉంటుంది. కానీ ఇంత క్యూరియాసిటీని పెంచే ఈ స్టోరీ అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సింది. దానికి నేను డైరెక్టర్ గారికి అప్రిషియేట్ చేస్తాను. ఎంతమంది పెద్ద డైరెక్టర్ పనిచేసినా సరే ఒక సినిమా చేయాలి, ఒక సెటప్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందని ప్రతి ఒక్క టెక్నీషియన్ తెలుసు. ఈ రోజులో మనకి ఈ 10 గంటల్లో సినిమా తీసిన ఏకైక డైరెక్టర్ని నిజంగా చూసి నిజంగా డైరెక్టర్ గారికి నేను సెల్యూట్ కొడుతూ, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే సినిమాని ఇంత విధిగా కూడా తీయచ్చా అనేటువంటి రూపకల్పన దిద్ది డైరెక్టర్ గారు ఒకటే సెటప్లో ఒకే స్టోరీని ఎంచుకొని నిజంగా ఈరోజు 10 గంటల్లో సినిమా చేశారంటే డైరెక్టర్ గారు మీకు హ్యాట్సాప్. అలాగే మీ టీము, మన సినిమాకి ఎవరెవరైతే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సెలవు తీసుకున్న. థ్యాంక్ యూ సార్. బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఈ సినిమాని తప్పకుండా కూడా అందరు చూసి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారిని అభినందిస్తాం. చాలా సంతోషం అండి. ఎందుకంటే లక్షలు కోట్లు పెట్టి తీసినా కూడా అవి ఆడలేదు. మీరు ఇంత ధైర్యంగా అసలు ప్రొడ్యూసర్స్ గారు ఎవరు అన్ని వెరీ నైస్, వెరీ నైస్. ఈ ధైర్యానికి ఫస్ట్ మేము మెచ్చుకుంటున్నాం. మెంబర్ అండి మరి మా యూనియన్లో అంటే ఇంకా కొంచెం ఆపర్చునిటీ కూడా బాగా ఇంకా వస్తాయి. సో అందరూ బాగా చేశారు. మనోడు హీరో మాకు ముందు నుంచి తెలుసు, బాగా చేశారు. అసలు ముందు మేము ఏంటంటే 40 years ఇండస్ట్రీ, మేము చేసాము సినిమాలు. కానీ మాది ఒక టైపు, మీరు ఇంత ధైర్యంగా చేశారంటే చాలా సంతోషం. మిమ్మల్ని అభినందిస్తాము. ఆర్టిస్టులు కూడా అంతా అభినందించడానికి వచ్చాను. ముందు హీరో గారి ఓర్పు కూర్చోవడం,
ఆ లేవడం కూర్చోవడం చాలా హ్యాపీ. అసలు ఎంత అద్భుతంగా మీరందరితో యాక్ట్ చేయించుకున్నారు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సపోర్ట్ చేయడానికి వచ్చి పేషెన్స్గా కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే హాలీవుడ్లో చాలా మూవీస్ వచ్చాయండి. ఫోన్ బూత్ అని ఒక వచ్చింది, అండ్ లోకీ అనే ఒక మూవీ, ఒక సినిమా మొత్తం కాఫిన్ బాక్స్లో ఉంటుంది శవపేటికలో. సో అలాంటివన్నీ ఓన్లీ హాలీవుడ్లోనే జరిగాయి. మన ఇండియాలో చాలా తక్కువ మూవీస్ అలా వస్తాయి. నాకు శివగారు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి చెప్పి ఇలా మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకుంటున్నాము, ఒక 10 అవర్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాము సినిమా అని చెప్పినప్పుడు, నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ రాస్తున్నప్పుడు 10 అవర్స్ అని రాస్తున్నాం, కానీ మాకు రికార్డ్స్ నోట్ చేసుకునే వాళ్ళు వచ్చారు. 9 అవర్స్ 56 మినిట్స్లో ఫినిష్ చేసామండి ఇది కరెక్ట్గా చెప్పాలంటే. సో కాకపోతే అంత టైం అలా సపరేట్గా రాస్తే గుర్తుండదేమో అని చెప్పి 10 అవర్స్ అని పెట్టేసుకున్నాం, 4 నిమిషాలు వదిలేసుకున్నాం మేము. అండ్ కమర్షియల్గా చాలా సినిమాలు చేయొచ్చు శివగారుగా. ఆయన కావాలంటే ఒక కమర్షియల్ మూవీ చేసి ఒక 2 సాంగ్స్ పెట్టి 4 ఫైట్లు పెట్టి ఏమో చేయొచ్చు, కానీ ఆయన పేరు ఒక 10 అవర్స్లో సినిమా చేసి రికార్డు సృష్టించిన డైరెక్టర్స్లో ఉండిపోతుంది ఆ సినిమా. సో డబ్బులు పెట్టి కమర్షియల్ సినిమాలు చేసే కంటే కలకాలం నిలిచిపోయే ఒక సినిమాలాగా ఈ సినిమాని ఒక రికార్డ్ కోసం చేసి, నేను కూడా మామూలుగా జబర్దస్త్ అనగానే కామెడీ స్కిట్స్, నేను ఈశ్వర్ సినిమా నుంచి కూడా అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కామెడీ చేస్తూ మధ్యలో ఫ్రెండ్ క్యారెక్టర్స్లో అన్ని పంచులు వేస్తూ ఇలాంటి క్యారెక్టర్సే చేశాం. కానీ ఈ సినిమా నన్ను ఎక్సైట్ చేసిన విషయం ఏంటంటే చాలా సీరియస్గా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి అని అన్నప్పుడు నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఓవర్ బోర్డ్ వెళ్ళకూడదు, ఎక్కడ కూడా కామెడీ యాంగిల్ రానియకుండా చాలా సీరియస్గా సటిల్డ్గా చేయాలి. అండ్ చూసిన మీరందరూ కూడా నేను చేశానని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని మీరందరూ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత ధైర్యం చేసినందుకు శివగారికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చేందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఒక ఫీల్డ్లో ఉండి చెప్తున్నాను సార్, డైరెక్టర్ ఫీల్డ్లో ఆయన మీద కొంచెం జలసీ కూడా ఉంది. మాకెందుకు రావట్లేదు ఈ థాట్స్ అని మనందరం పర్సనల్గా తీసుకొని, మనందరిలో క్రిటిక్స్ ఉంటారు, అవి పక్కన పెట్టేద్దాం. ఈ ఛాలెంజింగ్ వర్క్ని మనస్ఫూర్తిగా మనము సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క సినిమా ప్రేమికుల్ని మా టీం తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అవర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.